ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. మా అందరూ బాగున్నారుగా? దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా మీ అందరితో కలుసుకొని ప్రార్థించటానికి, మొరపెట్టడానికి, దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఈ వారం రోజుల నుంచి కూడా దైవజనులు ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక జ్ఞానం కలిగిన దైవికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని దేవుడే యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే అని నిరూపిస్తూ అనేక డిబేట్లలో తనదైన శైలిలో యేసుక్రీస్తు కొరకు ధైర్యముగా నిలబడి ఉన్నది ఉన్నట్లుగా క్రీస్తును గురించినటువంటి ఎవిడెన్స్తో ఉన్నది ఉన్నట్లుగా నిరూపించి అనేక క్రైస్తవుల మన్ననలు పొంది దేవుని దయను పొందుకొని అదే సమయంలో విధి వక్రీకరించిన కారణమే కానీ సాతానుడిగా శత్రువు చేసిన పన్నాగమే కానీ ప్రవీణ్ గారు ఇక్కడ నిద్రించారు, దేవుని సన్నిధిలో లేచారు. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిన తరువాత ఆయన గురించిన అనేకమైనటువంటి వీడియోలు, సత్యాన్ని తెలియజేసే వీడియోలు అనేకం ఈ రోజున వైరల్ అవుతూ ఉన్నాయి. ఎంతో క్రైస్తవ లోకం ఒక ఐక్యతలోనికి వచ్చినట్లుగా నేను గమనిస్తూ ఉన్నాను. క్రైస్తవులు ఎంత ఐక్యతలోనికి రావాలంటే దేవుని కోసం నిలబడినటువంటి ఒక సేవకుడు బలవాలా అన్న ఆలోచన కలిగించేటట్లుగా దైవజనులు ఐక్యత కలిగి ఈ రోజున ఉంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన భౌతికంగా ఇక్కడ లేడు, కానీ ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన సేవా పరిచర్య ఈ రోజున బ్రతికే ఉన్నాడు అని నిరూపిస్తూ ఉన్నాయి. అనేక వేల మంది ప్రవీణ్ పగడాల గారు లేచినట్లుగా ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ దైవికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ విధంగా దేవుని కొరకు గనక చనిపోతే అంతకంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో లేదు. మనం ఎప్పుడొకప్పుడు ఎలాగూ చనిపోతాం, కానీ ఈ విధంగా దేవుని కొరకు చనిపోతే అది ఎంత ధన్యతో మనకు ఇప్పుడు ప్రవీణ్ గారిని బట్టి తెలుస్తూ ఉంది. తన కుటుంబానికి ఆదరణ కలుగునుగాక, భార్య బిడ్డలకు తన చేత పోషించబడుచున్న అనేక మంది పేదవారికి ఆదరణ కలుగునుగాక. వాళ్ళందరికీ క్రీస్తే నాయకుడిగా, భర్తగా, యజమానుడిగా, తండ్రిగా ఉండి ఆ బిడ్డలో ఆ కుటుంబాన్ని దీవించి విడిచిపెట్టి వెళ్ళిన సేవ కానీ, వ్యాపారాలే కానీ, ఆర్ఫరెన్స్ హోమ్లే కానీ ఇంకా అత్యధికముగా వర్ధిల్లునుగాక. ఈ విధంగా ఆ కుటుంబం ఇంకా దేవునిలో ఎదిగి అనేక ఆత్మలను సంపాదించే బిడ్డలుగా ఉండునుగాక. దేవుడు ఎడవబడిన కుటుంబాన్ని, సంఘాన్ని, అలాగే బిడ్డలను ఆదరించి బలపరచునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున శాశ్వతమైనది ఏమీ లేదు అని మనం గ్రహిస్తూ ఉన్నాం. చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాంతరామి, సృష్టికర్త, మీకే వందనాలు. కూడి ఉన్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. కొంచెం సేపు వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్.
దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే మంచి కాపరి, నమ్మకమైన కాపరి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నమ్మకమైనటువంటి కాపరులు, అలాగే ఆ కాపరులు దగ్గర ఉండే గొర్రెలు ఎంత ధన్యమైనవో. ఒక నమ్మకమైన కాపరి మనకు ఉన్నట్లయితే ఆ కాపరి కింద ఉన్న గొర్రెలన్నీ కూడా చాలా ధన్యములైనవని మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్న ఈ భాగములో దేవుడు మంచి కాపరి. మంచి కాపరికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే, తన గొర్రెల మీదకి అపాయము వచ్చినప్పుడు, తన గొర్రెల మీదకి ఉపద్రవం వచ్చినప్పుడు మంచి కాపరి అయితే అడ్డుపడి తన ప్రాణాన్ని అడ్డేసైనా సరే తన గొర్రెలను కాపాడుకునేవాడు మంచి కాపరి. మంచి కాపరి గొర్రెలను సమృద్ధిగా మేత మేపించి పెడతాడు. వాటికి అందపోయినటువంటి ఆహారాన్ని కూడా అందుకుని గొర్రెలకు అందిస్తూ ఉంటాడు మంచి కాపరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకున్న ఒక మంచి కాపరి, ఒక సంఘానికి మంచి కాపరి, మంచి సేవకుడు, మనందరికీ ప్రధాన కాపరి యేసయ్యే. ఆ యేసయ్య మనం అందరినీ రక్షించడానికి, రెండవ మరణము అనే మరణ శిక్షలోనికి వెళ్ళకుండా మంచిగా దేవుని సన్నిధిలో క్షేమంగా ఉండాలి, నరకానికి తప్పించబడాలి. ఆ నరకానికి తప్పించబడాలి అని అంటే, ఆ అగ్నిగుండము నుండి తప్పించబడాలి అని అంటే మనిషికి రక్షణ కావాలి. ఆ రక్షణ భాగ్యం కావాలి అని అంటే పరిశుద్ధమైన రక్తంతోనే పాప క్షమాపణ కావాలి. పాప క్షమాపణ లేనిదే రక్షణ లేదు. పాపం క్షమించడానికి పరిశుద్ధ రక్తము లేనిదే రక్షణ లేదు. ఆ రక్షణను మనకి ఇవ్వడానికి ప్రధాన కాపరి నీ కొరకు, నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం క్షేమంగా ఉన్నాం. రెండోది రక్షణ పొందాం. మూడోది ఆత్మఫలాలు మనం పండించుకుంటూ మనశ్శాంతితో, నెమ్మదితో ఒక విలువైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాము అని అంటే కేవలం ఆయన యొక్క కృప, ఆయన మన కొరకు పెట్టిన ప్రాణం, ఆయన మన కొరకు చిందించిన రక్తం మాత్రమే అని మనకు తెలుస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ స్థితిలో మనం ఉన్నాము అని అంటే ఇటు భౌతికంగాను ఇటు ఆత్మీయంగాను నెమ్మదితో సమాధానంతో మనం బ్రతుకుతున్నామంటే మంచి కాపరి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. తద్వారా మనకు వచ్చినటువంటి రక్షణ, కాపుదల, విడుదల ఏంటి అంటే, నరకంలో పడిపోతున్న మనం, అగ్నిగుండములో పడిపోవలసిన మనం చెయ్యి పట్టి పైకి లాగినట్లుగా ఆ అగ్నిగుండములో నుండి పైకి లాగి మంచి మార్గములో, రక్షణ మార్గములో నడిపిస్తూ ఉన్నాడు. రెండోది టెన్షన్ల చేత, భయము చేత, రోగాల చేత, అశాంతి చేత, అపనమ్మకము చేత, అనుమానాల చేత ప్రతిరోజు సస్తున్న మనల్ని బ్రతికించి ఒక మంచి వ్యక్తిగా, ఒక ధైర్యంగా బ్రతికే ధైర్యవంతుడిగా, కుటుంబములో సమాధానం, నెమ్మదిలో సమాధానం కలుగజేసే ఒక మంచి దేవుడుగా ఆయన మన మధ్యలోకి రావడం, ఆయన సన్నిధిని మనం అనుభవించడం, అలాంటి దేవుడిగా మనకు ఉన్నందుకు మనం హ్యాపీగా బ్రతుకుతున్నాము ఈ రోజున. ఆ రోజున ఆయన మన కొరకు ప్రాణం పెట్టకుండా ఉన్నట్లయితే ఈ రోజున టెన్షన్తో ఉండేవాళ్ళు, ఈ రోజున భయముతో బ్రతికేవాళ్ళు అలానే బ్రతికేవాళ్ళు, పాపిష్టి జీవితము జీవించేవాళ్ళు అలానే జీవించేవాళ్ళు, ఇష్టానుసారం బ్రతికేవాళ్ళు అలానే బ్రతికేవాళ్ళు,
కానీ ఈ రోజున ధైర్యంగా బ్రతుకుతున్నాం, సమాధానంగా బ్రతుకుతున్నాం, ఒక విలువైన బిడ్డలుగా బ్రతుకుతున్నాం, ఒక అనేకులకు ఆశీర్వాదకరంగా మన కుటుంబం, మన బ్రతుకు ఉంది అంటే దేవుడు యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆయన మన ఆత్మలో కూడా కాపరిగా ఉన్నాడు. మన చంచలమైన మనస్సు మంది ఎప్పుడు ఏ పక్కకు లాగుద్దో మనకు తెలియదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:25 మనం చూస్తున్నాం, ఆయన ఆత్మలకు కాపరి అని. ప్రియమైన దేవుని బిడ్డ, మన ఆలోచనలు తొట్టిల్లకుండా, మన ఆత్మీయత పక్కదారి పోకుండా ఉండాలి అని అంటే ఆ కాపరి కనుసన్నలలో మనం ఉండాలి. ఆయన చెప్పినట్లుగా మనం జీవించాలి. ఆయనతో మనం మంచి సంబంధం కలిగి ఉండాలి. వాక్యం వినడంలోను, వాక్యం చదవడంలోను, ప్రార్థన చేయడంలోను, సంఘానికి కోడికలకి వెళ్ళడం ద్వారా, తెల్లవారుజామున నైట్ చేసే ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సహవాసంతో కలిసి బల్లారదలో పాలు పొందేటువంటి స్థితి, ఈ అన్నిటి ద్వారా మనం ఆయనతో సంబంధం కలిగి ఉంటే మన ఆత్మను నశించిపోకుండా, మన ఆత్మ పక్కదారి పట్టిపోకుండా, చెడు మార్గాన్ని పోకుండా మన ఆత్మలకు కాపరిగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆయన గొప్ప కాపరిగా పిలువబడుతున్నాడు. హెబ్రీ 13:20 ఆయన గొర్రెలకు గొప్ప కాపరి. ఎంత గొప్ప కాపరి అనంటే, దావీదు తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని పన్నంగా పెట్టి వాటిని, సింహాన్ని, ఎలుగుబండిని చీల్చి చెండాడాడు. ఈ రోజున ఎంత గొప్ప కాపరి అంటే, మన జీవితంలో వచ్చే గొప్ప గొప్ప సమస్యలు, సులువుగా చిక్కులు పెట్టేటువంటి సమస్యలు తీసుకొచ్చి మన ఆత్మలను నాశనం చేయడానికి సాతానుగాడు పన్నాగం పన్నుకుంటున్నటువంటి ఆ విషయంలో గొప్ప కాపరిగా దేవుడు మనకు ఉండి ఆయన దాన్ని నిరూపించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే హెబ్రీ పత్రిక 13:20 మనం చూస్తూ ఉన్నాం, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన బంధమును రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిగా మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఆయన ఎలాంటి గొప్ప కాపరి అంటే, మన మంచి మార్గంలో నడవడానికి, మంచి స్థితిలో వెళ్ళడానికి, మన నిర్ణయాలు మన గొప్పగా ఉండడానికి కొరకు ఆయన చిత్తాన్ని మన పట్ల నెరవేర్చేటువంటి గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మనల్ని సిద్ధపరిచే దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ప్రతి మంచి పని చేయాలి అంటే దేవుని ప్రేరణ కావాలి. దేవుడి ప్రేరణ కలిగిన వారు మంచి పని చేస్తారు, సాతాను ప్రేరణ కలిగిన వారు చెడ్డ పని చేస్తారు. దేవుడు ప్రేరణ కలిగిన వారు ఒక మనుషుల్ని బాగు చేస్తారు, సాతాను ప్రేరణ కలిగిన వారు మనుషుల్ని నాశనం చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధమైన దేవుడు ఒక మంచి స్థితిని దేవుడు మనకు కలుగజేసి ఉన్నాడు. ఆ స్థితిలో మనం నిలబడాలంటే ఆయన వాక్యము నుండి మనము కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ఈ రోజున నువ్వు అశాంతిలో బతుకుచున్నావు, నిరాశలో బతుకుచున్నావు, ఎన్ని చెప్పినా ఆ తాగుడు జోలికి వెళుతూనే ఉన్నావు. సంఘములో పాస్టర్ గారు గద్దించిన వాక్యం ద్వారా, టీవీల ద్వారా దేవుడు తాగొద్దు అని చెప్పినా నువ్వు ఆ తాగుడు జోలికి వెళుతున్నావంటే కారణం నువ్వు దురాత్మ చేత నడిపించబడుతున్నావు, సాతాను చేత నడిపించబడుతున్నావు. దయ్యపు ఆత్మ చేత నడిపించబడుతున్న వారు మాత్రమే పేకాటకు వెళతారు. దయ్యపు ఆత్మ చేత నడిపించుచున్నవారు మాత్రమే మందు కొట్టుకు వెళ్తారు. దయ్యపు మనసు కలిగిన వారు మాత్రమే కొట్లాట్లకి వెళతారు, అన్యాయాలు అక్రమాలు చేయటానికి వెళ్తారు. దైవికమైన మనసు కలిగిన వారు క్షమిస్తారు,
దైవికమైన మనసులు కలిగిన వారు చెడ్డ కార్యాల జోలికి పోరు. దేవుని భయం కలిగిన వారు మందు మానేస్తారు. దేవుని భయం కలిగిన వారు గుర్ర పందాలు బెట్టింగులు మానేస్తారు. దేవుని భయం కలిగిన వారి జీవితములో దేవుని చిత్తము నెరవేర్చబడునుగాక. దేవుని చిత్తం నెరవేర్చబడితే ఒక ఉన్నతమైన స్థితిలోనికి నీవు వెళ్తావు. నిరాశలో బతకాల్సిన అవసరం లేదు. ఇలువ లేని బ్రతుకు బ్రతకాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా అప్పులని తిప్పలు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా నిన్ను నలుగురు చీ అని చేదరించుకోరు. నిన్ను మెచ్చుకునేటువంటి పరిస్థితి దేవునితో నీకు మంచి సంబంధం కలిగి ఉంటే, దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జీవిస్తూ దేవుని చిత్తం నీళ్ళు నెరవేర్చబడాలి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు కలుగు చేయాలి అని అంటే, దేవుడు ఆత్మల కాపరి మనకు కాపరిగా ఉండాలి. ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఉండాలి. ఆయనలో ఎల్లప్పుడూ మనం నిలకడగా ఉండాలి. అనేకులకు దీవెనకరంగా దేవుడు అప్పుడు మనలందరినీ మార్చడానికి ఇష్టపడుచున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం జీవిస్తున్నాము అనంటే ఒక మంచి విలువైన వ్యక్తిగా మనం బ్రతకాలి. దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవుని కొరకు మనం జీవించాలి. దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లాలి. దేవునిలో అనేక ఆత్మలను సంపాదించే బిడ్డగా మనం ఉండాలి. కానీ మన ఇష్టానుసారంగా జీవించడం, ఇష్టానుసారంగా బ్రతకడానికి వీలు లేదు. మన జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యాలు దేవుడు చేయాలి అని అంటే మనం దేవునికి సమర్పించబడాలి. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి. అప్పుడు మాత్రమే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడటానికి మనం ఒప్పుకున్నట్లు. అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతుకుతూ ఉంటే ఆయన చిత్తం మనలో నెరవేర్చబడదు. తద్వారా మనకు అశాంతి తప్ప శాంతి సమాధానం మనకు ఉండదని జ్ఞాపకం చేసుకోవాలి. 23వ కీర్తన మొదటి మాటలో మనం చూస్తున్నాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. నిజంగా ఆయన మనకు కాపరిగా ఉంటే మనకు ఏలేమీ కలగదని దేవుని వాక్యం చెప్తుంది. నిజంగా నీకు కాపరిగా ఉంటే ఎందుకు ఆ భయం నీకు? నిజంగా నీకు ఆయన కాపరిగా ఉంటే ఎందుకు ఆ దిగులు? నిజంగా నీకు ఆ కాపరిగా ఉంటే ఎందుకు ఆ టెన్షన్స్? ఎందుకు ఆ మాయ మాటలు? ఎందుకు అబద్ధాలు? ఆయన కాపరిగా ఉన్నవారు ఎవరు అబద్ధాలు ఆడరు. మనసుకు కాపుదలిస్తాడు ఆయన కాపరిగా ఉన్నవారు ఎవరో అటు ఇటు పరిగెత్తడు. దేవుని వాక్యం చెప్తుంది, అపహాసుల కూర్చుండక, పాపుల మార్గము నిలవక, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, దేవారాత్రము ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరను నాటబడినదే ఆకు వాడక తన కారమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంత అభివృద్ధి పదములు నువ్వు నడవలేకపోతున్నావు. ఆయన నిజంగా మనకు కాపరిగా ఉంటే మనకి లేమి ఉండదు. ఇటు నిద్రలు ఏమి ఉండదు, ఇటు మనశ్శాంతిలో ఏమి ఉండదు, ఇటు సంతోషాలు ఏమీ ఉండదు. లేమి కొదువకు గుర్తు. అది సంతోషమే కానీ, అది విలువే కానీ, అది ఆరోగ్యమే కానీ, అది భద్రతే కానీ, అది లేమి లేకుండా ఉన్నవాడు హ్యాపీగా ఉంటాడు. లేమి లేకుండా ఉన్నవాడు సంతోషంగా ఉంటాడు. లేమి లేకుండా ఉన్నవాడు తన బ్రతుకుతాడు, అనేకులను బ్రతికిస్తాడు. యోసేపు బ్రతికాడు, అనేక మందిని బ్రతికించాడు. దావీదు బ్రతికాడు, అనేక మందిని బ్రతికించాడు. దానియేలు, షడ్రకు, మేషకు వాళ్ళు బ్రతికారు, అనేకులకు దీవెనకరంగా ఉన్నారు. ఈ రోజున అనేకులకు దేవుని వాక్యాన్ని చెప్పడానికి వాళ్ళు ఆ సాదృశ్యంగా నిలిచారు. ఈ రోజున బురదలో కూరుకుపోయినట్టు పాపములో కూరుకుపోయిన వారిని పైకి లేపేటువంటి దేవుడు మన దేవుడు. అలాంటి వారిని రక్షించడానికి యెహోవా ఎవరైతే కాపరిగా ఉంటారో వాళ్ళకు తోడుగా ఉంటారు. వాళ్ళ కుటుంబంలో లేముండదు. వాళ్ళ కుటుంబంలో అందరూ రక్షణ పొందుతారు. వారి కుటుంబంలో బలపడతారు. వారి కుటుంబంలో వాళ్ళందరూ వర్ధిల్లుతారు. ఎన్నో ఆత్మీయమైన దీవెనలు, ఎన్నో ఆత్మీయమైన మేలులు వాళ్ళు సంపాదించుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయి. ఈ
సమయంలో దేవుడు మహాకృపను బట్టి మనం సజీవ లెక్కల్లో ఉంచాడు గనుక మీరు ఏ స్థితిలో ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు, దేవునికి ఇష్టలుగా ఉన్నారా, దేవుని మార్గంలో నడుస్తున్నారా, మీరు వెళ్తున్న సంఘానికి నమ్మకంగా ఉంటున్నారా, నిజంగా ఆయన నీకు కాపరిగా ఉన్నాడా? ఆయన గనక నీకు కాపరిగా ఉంటే నీకు ఏ కొదువ ఉండదని దేవుని వాక్యం చెప్తుంది. నీకు కొదువు ఉంది, నీకు మనశ్శాంతి కొదువు ఉంది, నీకు నిద్ర కొదువు ఉంది, నీకు పరిశుద్ధత కొదువు ఉంది, నీకు ప్రార్థన కొదువు ఉంది, సాక్ష్యం కొదువు ఉంది, సత్క్రియలు కొదువుగా ఉన్నాయి. సువార్త చెప్పలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, మందిరానికి వెళ్ళలేకపోతున్నావు, ఇవన్నీ కొదువులే. జాగ్రత్త, నువ్వు అభద్ర భావంలో ఉన్నావు, అభద్రతగా నీవు ఉన్నావు. అలా ఉండడానికి వీలు లేదు. నీ జీవితంలో భద్రంగా ఉండాలి, నీ జీవితంలో మెలకుగా ఉండాలి, అనేకులను మేలుకొల్పే బిడ్డగా నీ ఉండాలి అని అంటే ఆ యేసయ్య కాపరి, ప్రధాన కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మ కాపరి అయిన ఆ యేసయ్య కనుసన్నలలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు బ్రతుకుతావు, నువ్వు క్షేమంగా ఉంటావు, అనేకులను బ్రతికిస్తావు, అనేకులకు క్షేమంగా నువ్వు తయారవుతావు. ఈ రోజున నీవు నీ బిడ్డలు భయపడుతూ బతుకుతున్నారంటే కారణం, ఈ రోజున నువ్వు నీ బిడ్డలు దిగులుతో బతుకుతున్నారంటే కారణం, ఈ రోజున నీవు నీ బిడ్డలు అనేకులకు ఆశీర్వాదంగా కాకుండా అనేకులకు ఆటంకంగా ఉంటున్నారంటే కారణం నువ్వు దేవుని కాపుదల్లో ఉండట్లేదు, దేవుని భయంలో నువ్వు ఉండట్లేదు, దేవుని భక్తిలో నువ్వు పెరగట్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, తల్లిగా తండ్రిగా నువ్వు దేవుని కాపుదల్లో ఉంటే నీ పిల్లలకు కాపుదల వస్తుంది. తల్లిగా తండ్రిగా దేవుని సన్నిధిలో నువ్వు ఎదిగితే నీ పిల్లలకు ఎదుగుదల వస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మీరెప్పుడు దేవునికి దూరంగా ఉండవద్దు, నువ్వెప్పుడు దేవుని విషయంలో అశ్రద్ధ చేయవద్దు. ఆత్మాభిషేకం కలిగి సంఘానికి దేవునికి నమ్మకంగా ఉండి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు ఒక మంచి వ్యక్తిగా, మంచి బిడ్డగా నీ ఉంటావో అనేకమైన దీవెనలతో దేవుడు నిన్ను నింపుతాడు, అనేక ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి పరీక్ష చేసుకో. నీ స్థితి ఏదైనప్పటికీ నా కాపరిలోనికి రా, నా కాపరి అయిన యేసయ్యను నమ్ముకో, ఆయన వైపు తిరుగు. ఆశ్చర్య అద్భుత కార్యాలు ఆయన నీ పట్ల జరిగించి ఆత్మలో అభివృద్ధి పరచి ఆయన కృపలో నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయునుగాక. ఈ రోజున అనేక మంది చాలా బాధలు పడుచున్నారు, ఇబ్బందులు పడుచు ఉన్నారు, అశాంతిలో ఉంటున్నారు, లేమిలో ఉంటున్నారు. వాటన్నిటికీ కారణం దేవుని భద్రతలో ఉండకపోవడమే. ఎక్కడైనా దేవుని భద్రతలోనికి, ఎక్కడైనా దేవుని కాపుదలకు నువ్వు వచ్చినట్లయితే నీ జీవితంలో కూడా ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించి నిశ్చయముగా నిన్ను దీవించి ఆశీర్వదించి నా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరికైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. టీవీ ముందు కూర్చుని వాక్యమైన చిన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రదించి బలపరచండి. కృప కలిగిన దేవా, అయ్యా, నీవు ప్రతి వారికి నువ్వు కాపరిగా ఉంటే నువ్వు ఏ మేలు ఏ కొదువ వాళ్ళకు ఉండదని నీ వాక్యం సెలవిస్తాం. ఏ కొదువులో ఏ బిడ్డ ఉన్నారో, ఏ అశాంతిలో ఉన్నారో, ఏ లేమిలో ఉన్నారో నీ బిడ్డలకు సమృద్ధి కలుగునుగాక. ప్రతి ఒక్కరు నీ కాపుదల్లో ఉండి నీ చిత్తం మా బిడ్డల పట్ల నెరవేర్చబడునుగాక. నీ వాక్యాన్ని విశ్వసించి దాని ప్రకారం జరిపించుదురుగాక, దాని ప్రకారం జీవించుదురుగాక. కృప కలిగిన దేవా, ఒకసారి బిడ్డలందరినీ కూడా దర్శించి బలపరచండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్న చోట చేయి పెట్టుకున్నారో వారి చెయ్యి కాదయ్యా, నీ హస్తం పెట్టండి, మీ హస్తంతో ముట్టండి. మీ నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల, అది ఎలాంటి జబ్బు అయినప్పటికీ, ఎలాంటి దయ్యం అయినప్పటికీ విడుదల కలుగునుగాక. ఈ కార్యం బిడ్డ పట్ల జరిగింది. 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నారు నాయన, ఆ బిడ్డలకు మంచి జయాలు దయచేయి. చాలామంది ప్రార్థన చేయించుకున్నారు, బిడ్డలందరికీ మంచి మార్కులు దయచేయి. చేయించుకొని వారికి కూడా మంచి మార్కులు దయచేయి.
ప్రతి ఒక్కరూ నీవే దేవుడు అని తెలుసుకుందురుగాక. కోర్టు కేసులు, పోలీస్ కేసుల నుంచి విడిపించండి. ఉద్యోగాలు దయచేయి, వివాహాలు జరిపించి మీరే మహిమ పొందమని, అయా బిడ్డలందరినీ దర్శించి బలపరచమని, మరలా మేమందరం కూడా కలుసుకుని సంతోషించే భాగ్యం దయచేయమని, ఎవరైతే అన్నదానానికి సహకరిస్తున్నారో, టీవీ కార్యక్రమాలకు సహకారం అందిస్తున్నారో అనేక రెట్లు ప్రతిఫలం ఇచ్చి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చాలామంది అన్నదానానికి సహకారం అందిస్తూ ఉన్నారు. పుట్టినరోజు సందర్భంగా, అలాగే పెళ్లి రోజు సందర్భంగా, జ్ఞాపకార్థం సందర్భంగా మీరు చేయలేకపోతే మాకు పంపండి. నేను మీ పక్షంగా పేదలకు అన్నదానం ప్రతి వారం 200 బిర్యానీ ప్యాకెట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం. కనుక ఈ పరిచర్యకి మీరు అందరూ సహకారం అందించండి. దాదాపు 6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేయబడుతుంది. అలాగే మ్యారేజ్ లైసెన్స్ లేని పాస్టర్ గారులకి ఈ నెలలో కూడా మ్యారేజ్ లైసెన్స్ ప్రోగ్రాం పెట్టాం. ఏప్రిల్ 23వ తేదీన మీరందరూ కూడా లైసెన్స్ లేని వారందరూ రండి, మీరు ఉపయోగించుకోండి. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీరు తప్పకుండా నాకు ఫోన్ చేయండి. నేనే ఫోన్ లిఫ్ట్ చేస్తాను, నేనే మాట్లాడతాను, మీ కొరకు నేనే ప్రార్థన చేస్తాను. అలాగే గన్నవరం మాకు బ్రాంచ్ ఉంది, ఈవెన్పురం కాలనీ 5వ లైన్లో. అలాగే ఏలూరు రోడ్డు గుణదల్లో ఒక బ్రాంచ్ ఉంది, అక్కడ కూడా ఆరాధన జరుగుతుంది. గుణదల్లో ఆరాధన జరుగుతుంది, గన్నవరంలో ఆరాధన, తేలప్రోల్లో కూడా ఆరాధన జరుగుతుంది. ఎక్కడ ఇల్లు ఉన్నవారు అక్కడికి అటెండ్ అవ్వండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మీకోసం ప్రేయరాయలు ఇస్తాను, పర్సనల్ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటానని మాట ఇస్తున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నీ మేళ్ళకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్. నీ మేళ్ళకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్. నీకిష్టమైన దారి నీతో చేరి యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక